హలో ఫ్రెండ్స్, నేను మీ ఆచార్య. బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 2 గురించి మనం రివ్యూ చేద్దాము ఈరోజు. నిన్న అనిల్ రావిపూడి వెళ్ళిపోతూ చేసినటువంటి అగ్గిరా చేసిన పని ఈ రోజు వరకు కూడా రగులుతానే ఉంది అని చెప్పచ్చు మనం. ఎందుకంటే అక్కడ నాగమణికంఠని ఎలిమినేట్ చేస్తున్నట్టు చూపించడం ద్వారా నాగమణికంఠ హర్ట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ 5 మెంబర్స్ ఎవరైతే ఓటేశారో వాళ్ళందరి గురించి తన యొక్క వ్యూస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు అన్న దాని గురించి మనం చూసాము ఈ ఎపిసోడ్లో. ముఖ్యంగా చూసినట్లయితే ఈ ఆదిత్య ఓం అనే అతనితో ఎక్కువగా తను విభేదించడం జరుగుతుంది. నాగమణికంఠ తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఆ సందర్భంలో కూడా కనీసం బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో కూడా చూపించాల్సినటువంటి సరైన విధానంగా మీరు రియాక్ట్ అవ్వలేదు అన్నట్టు అతను మాట్లాడడం జరిగింది. సో అయితే అతను ఏమంటాడంటే, ఇక్కడ ఎవరైనా సరే తప్పదు, ఎవరో ఒకరిని ఖచ్చితంగా పంపించాల్సిన అవసరం వచ్చినప్పుడు నేను గేమే ఆడానన్న ఉద్దేశంతో తను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరితో కంపేర్ చేస్తే నాకు నువ్వే ఎక్కువగా తెలియదు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేశానని తను ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈ సందర్భంలో తను ఈ రకంగా నేను 6 months నేను రూమ్లో తాళం వేసుకొని కూర్చొని ఉన్నాను, చాలా కష్టపడ్డాను ఇక్కడికి రావడానికి అనే విధంగా కొంచెం ఎమోషనల్గా మాట్లాడడం జరిగింది నాగమణికంఠ. ఈ సందర్భంలో ఓం గారు ఏమంటారంటే, నేను కూడా చాన్నాళ్ళు ఉన్నాను, 3 years నేను కూడా చాలా కష్టపడ్డాను, ఎక్కడికి వెళ్ళలేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అట్లా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. కానీ మీరు ఆ పాయింట్ని ఇక్కడికి తీసుకురావడం కరెక్ట్ కాదు. సో అది సింపతి గేమ్ అంటారు అని ఒక రకంగా తనకి తెలియజేస్తూ ఓం గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా అభయ్, నిఖిల్, యాష్మి వీళ్ళందరూ కూడా అతన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. అయినప్పటికీ కూడా అది ఇంకా చిరికి పెద్దదైనట్టుగానే ప్రతి ఒక్కళ్ళ మీదకి వెళ్ళడం జరిగింది. నిఖిల్ చాలా వరకు కామ్ డౌన్ చేయడానికి ట్రై చేశారు. ఆ సిచ్యువేషన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ ఫ్రేమ్లో ఎవరైతే ఉన్నారో ఆదిత్య, ఓం, అభయ్, నిఖిల్, యాష్మి వీళ్ళందరూ కూడా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారని నాకు అనిపిస్తుంది. ఆ గొడవ ఎంతవరకు వాళ్ళు రియలిస్టిక్గా చేశారో లేకపోతే కంటెంట్ కోసం చేశారనేది తీసి పక్కన పెడితే ఇది కన్ఫామ్గా యూటిలైజ్ చేసుకున్నారని నాకు అనిపించింది. ఎవరి పాత్రలకు తగ్గట్టు వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేసుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే 30% షేర్ అనేది ఈ ఎపిసోడ్కి సంబంధించిన టైంలో నాగమణికంఠ క్యాప్చర్ చేయగలిగాడు మ్యాక్సిమం టైంని. సో ఇదే డ్రాక్ చేసుకుంటూ డిఫరెంట్ టాపిక్స్ని డిఫరెంట్ పర్సనాలిటీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం వల్ల ఈ రకంగా ఇది జనరేట్ అవ్వడం జరిగింది. ఇక చూసినట్టయితే నిఖిల్ కూడా చెప్తాడు కామ్ డౌన్ అని. అదేవిధంగా అందరూ సఫర్ అయ్యారు, ఇక్కడ ఎవ్వరూ సఫర్ అవ్వకుండా రాలేదు, ఎవ్వరు కూడా గోల్డెన్ స్పూన్తో పుట్టలేదు, ప్రతి ఒక్కరికి అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ నువ్వు ఎక్కడ ఆడాలో అక్కడ ఆడాలి, అంతేగాని ఈ యొక్క సింపతి కార్డ్ని తీసుకురావద్దనే ఉద్దేశంతో తను చెప్పడం జరిగిందనమాట. సో అదే సందర్భంలో యాష్మి కూడా చెప్తున్నారు, ఎప్పుడు నీ వీక్నెస్ని నువ్వు ఎవరికి చూపించకుండా ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతావు. చాలా గొప్ప పాయింట్ కదండి ఇది. యాక్చువల్గా చెప్పాలంటే ఆ గందరగోళం, ఇది కొత్త టీం అయ్యేటప్పటికీ పూర్తిగా బిగ్ బాస్కి సంబంధించి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏంటి, ఎప్పుడు మాట్లాడాలి అని ఒక క్లారిటీ లేదు. సో ఇది ఏంటంటే మీరు గమనిస్తే శివాజీ గారు లాంటి పర్సనాలిటీ బిగ్ బాస్ 8లో ఖచ్చితంగా ఉన్నట్టయితే ఆయన కెమెరాకి స్పేస్ ఇచ్చేవారు. అంటే ఎప్పుడు మాట్లాడాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, ఇవన్నీ లేకపోవడం వల్ల ఏమైందంటే చాలా గందరగోళంగా జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంది. 24/7 చూసే వాళ్ళకి అర్థమైంది ఎక్కువగా. సో అయినప్పటికి కూడా కొన్ని మాటలు, కొంతమంది రియాక్షన్స్ చాలా బాగున్నాయి. అందులో భాగంగా చూసినట్లయితే ఎవ్వరూ గోల్డెన్ స్పూన్తో రాలేదు అని నిఖిల్ చెప్పడం అనేది దట్ ఈస్ రియలీ ట్రూత్. సో అందరూ కూడా ఎన్నో కష్టాలు పడి అక్కడికి చేరుకోవడం జరిగింది. కానీ నిఖిల్ ఈ రకంగా చెప్పే సందర్భంలోనే ఈ సింపతికి సంబంధించిన దాన్ని ఇంటెన్షనల్గా కొంచెం హైలైట్ చేసుకుంటూ రావడం జరిగింది. యాష్మి చెప్తున్నారు ఎప్పుడు వీక్నెస్ని ఎవరికి చూపించకుండా ఉండాలని. అది అసలు చాలా కరెక్ట్ యాక్యురేట్ పాయింట్ అనమాట. సో ఇలా చూసినట్లయితే ఓం గారికి అభయ్ జస్ట్ కామ్ డౌన్ అంటూ చిన్న చిల్ అవ్వమన్నట్టుగా చెప్పడం జరిగింది మధ్యలో. నిఖిల్, యాష్మి వీళ్ళందరూ కూడా మంచి స్ట్రాటజీస్తోనే ఉన్నారన్నది ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా రకంగా చూసినట్లయితే నెక్స్ట్ పృథ్వీరాజ్, మణికంఠ మధ్య జరుగుతున్నటువంటి ఒక డిస్కషన్ మనం చూస్తాము. అందులో చూసినట్లయితే మిమ్మల్ని నామినేట్ చేశారు కదా విష్ణుప్రియ అంటూ విష్ణుప్రియ అని పక్కన ఉన్న ఆ విష్ణుప్రియాని చూపిస్తారు. ఎందుకు నిన్ను నామినేట్ చేశారు అనే ఉద్దేశంతో తను ప్రశ్న అడుగుతాడు. అప్పుడు విష్ణుప్రియ మణికంఠకి చాలా ఫన్నీ రీజన్స్ ఇస్తూ ఉంటుంది. నిజానికి చెప్పాలంటే ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో అభయ్, ప్రేరణ, వీళ్ళిద్దరు నాకు బాగా తెలుసు.
సో ఇంకా నేను మిగిలిన వాళ్ళలో ఎవరిని నామినేట్ చేయాలనుకుంటే నేను కొంచెం ఫెమినిస్ట్ని, కాబట్టి నేను అమ్మాయికి నామినేట్ చేయదలుచుకున్న సీతకి, కాబట్టి నేను నిన్ను నామినేట్ చేశాను అని చెప్పి ఒక ఫెమినిజం కాన్సెప్ట్ని అక్కడ క్రియేట్ చేసి తను చెప్పడం జరిగింది. సో అదేవిధంగా తను చెప్పే విధానంలో తను మాట్లాడిన తీరు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది నిజానికి చెప్పాలంటే. అంటే అక్కడ నువ్వే కాదు ఏ అబ్బాయి ఉన్నప్పటికీ కూడా నేను బస్సు కింద తోసేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తను చెప్పడం అనేది కొంచెం ఇబ్బందికరమైన అంశమే. అయినప్పటికీ తను ఎంత స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నాను అనే ఉద్దేశంతో తను చెప్పడం జరిగిందనమాట. ఇంకా చూస్తే తను అలా అంటున్నప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో అక్కడ కూర్చొని మణికంఠ కావచ్చు, లేకపోతే పృథ్వీరాజ్, వీళ్ళందరూ కూడా ఫెమినిజం గురించి మాట్లాడకూడదు, ఇది చాలా పెద్ద టాపిక్ అన్నట్టుగా. సో అదేవిధంగా పృథ్వీరాజ్ అంటున్నారు, యాక్చువల్గా చెప్పాలంటే ఓటింగ్తో పాటు రీజన్ చెప్పుంటే బాగుండేది అనే ఒకటి చెప్పారు. పృథ్వీరాజ్ చెప్పిన పాయింట్ చాలా కరెక్టు. జస్ట్ నాకు ఒక పర్సన్ నచ్చలేదు అనే అభిప్రాయం కాకుండా ఒక రీజన్ అనేది ఇచ్చి ఉంటే బాగుండేది, దానివల్ల అతనికి కూడా క్లారిటీ వచ్చేదని అభిప్రాయంతో చెప్పారు. బట్ ఇట్ ప్రాంక్ కదా ఇదంతా కూడా, ఈ ప్రాంక్ అయ్యేటప్పటికీ అంత ప్లాంట్గా చేయలేదు ఆయన, అనిల్ రావిపూడి గారు. సరే, ఎనీహౌ ఇదంతా జరుగుతుంది, డిస్కషన్లో జరుగుతున్నప్పుడే ఇంకా తను చేసిన పనిని కప్పిపుచ్చుకోవడం కోసము విష్ణుప్రియ ఏం చెప్తుందంటే, నాకు మిమ్మల్ని చూడగానే గుడ్ వైబ్స్ వచ్చాయి, పాజిటివ్గా అనిపించింది, ఇంకా చెప్పాలంటే మీరు ఒక 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 తను ఉపయోగించిన పదజాలం ఇక్కడ నిజానికి చాలా కష్టమైనటువంటిది, చాలా ఇబ్బందికరమైనటువంటిది. సో మిమ్మల్ని చూస్తేనే గుడ్ వైబ్స్ వచ్చాయి, సో మచ్ ఆఫ్ ఫెమినిటీ ఇన్ యూ అనేది తను ఉపయోగించారు. ఫెమినిటీ ఇన్ యూ అని అంటే ఏ ఉద్దేశంతో ఈ ఫెమినిటీ ఇన్ యూ అని చెప్తారు అసలు? ఇది అసలు కరెక్ట్ సెంటెన్స్ కాదు, కరెక్ట్ వర్డే కాదు. అక్కడ ఒక అబ్బాయికి సంబంధించిన విషయాన్ని చెప్పేటప్పుడు ఒకవేళ సౌమ్యంగా ఉన్నంత మాత్రాన, లేకపోతే స్లోగా కామ్గా ఉన్నప్పుడు, లేకపోతే కొంచెం మెత్తగా ఉన్నప్పుడు మనుషులు తీరు విధానం అలాగా అనడం కరెక్ట్ కాకపోవచ్చు. బట్ తను వెంటనే ఆ రకంగా రెస్పాండ్ అవ్వడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. బట్ నిజానికి నేనే అనుకోవడం ఏంటంటే, విష్ణుప్రియ కావాలని అన్నదని అనుకోవడం లేదు, తనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియలేదు, తాను చేసిన పనిని ఏ విధంగా తను డిఫెండ్ చేసుకోవాలో అర్థం కాక ఆ రకంగా చెప్పిందని నాకు అనిపించింది. ఏదేమైనా ఇది ఒక పెద్ద టాపిక్ అయితే రేపటి రోజున కన్ఫామ్గా రేపు నామినేషన్స్లో కూడా ఇది ఉపయోగించుకునే అవకాశం ఉంది బాగా. నెక్స్ట్ చూసినట్లయితే నిఖిల్ మణికంఠ డిస్కషన్ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ టాపిక్, నువ్వు ఎంత వాళ్ళతో అయినా సరే చెప్పించుకోకూడదు అనుకున్నప్పుడు కూడా వాళ్ళు చెప్తూనే ఉంటారు అన్నట్టు చెప్పాడు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో ఎంత చెప్పించుకోకూడదని నువ్వు అనుకున్నా వాళ్ళు చెప్తూనే ఉంటారు, ఇది వాళ్ళు తప్పదు ఇంకా అని చెప్తుంటాడు అనమాట. అయితే మణికంఠ ఏమంటుంటాడు, వాళ్ళు చెప్పడానికి సిద్ధమైన నేను తీసుకోవాలి కదా, నా గురించి నాకు తెలిసి నేను ఎట్లా ఆడాలో, ఎవరు నాకేం చెప్పక్కర్లేదనే ఉద్దేశంతో ఆయన రియాక్ట్ అవుతాడు అనమాట. సో ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే మణికంఠ టాపిక్ ఆ రకంగా అన్నప్పుడు నిఖిల్ కూడా రియాక్ట్ అవుతాడు. మరి ఎల్డర్స్తో మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి కదా, ఓమన్నతో మాట్లాడేటప్పుడు ఈ రకంగా ఉండకూడదు కదా అనే ఉద్దేశంతో తను ఇట్లా చెప్తాడు. అప్పుడు మణికంఠ ఏమంటాడంటే, ఇక్కడ ఎల్డర్స్ లేకపోతే యంగర్స్ అనేది ఏం లేదు, గేమ్ ఈజ్ గేమ్, ఎవరి స్ట్రాటజీతో వాళ్ళు వస్తారు, నచ్చినప్పుడు అది కరెక్ట్ కాదన్నప్పుడు నేను రియాక్ట్ అవ్వడం అన్నది ఒక్కటి మాత్రమే నేను చూసుకోవాలనే అభిప్రాయంతో తను చెప్తాడనమాట. సో వాళ్ళు చెప్పుకుంటుంటే నేను తీసుకోవాలని లేదో నా ఇష్టము, నాకు తెలుసు నేను ఎట్లా ఆడేది, ఎలా ఆడగలనన్నది అనే ఉద్దేశంతో చెప్తాడనమాట. సో ఇదంతా బ్రెయిన్ గేమే కాబట్టి నేను ఎవరికి ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఇచ్చాను, నేను కూడా ఒక గేమ్ మాత్రం ఆడడానికి వచ్చాను, ఆడుతున్నాను అని చెప్పి అంటాడు. అదేవిధంగా నేను అసలు సైలెంట్గా ఉంటేనేమో నన్ను కలవలేదు అంటున్నారు, పోనీ కలిస్తేనేమో నన్ను పక్కనే మళ్ళీ అదే టాపిక్ తీసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇసిగిస్తున్నారు అన్నట్టుగా చెప్తాడు అనమాట. సో అది ఎవరికి చెప్తాడు? నిఖిల్కి చెప్తాడు అనమాట, నువ్వే ఎక్కువగా ఈ టాపిక్ని తీస్తున్నావు అని చెప్పి. నిఖిల్కి అర్థమైపోయి ఇంక నేను సైలెంట్ అవుతాను, సరే అని చెప్పి సైలెంట్ అవుతారు కాసేపు. మళ్ళీ నిఖిల్ సీత ఇద్దరు మాట్లాడుకుంటారు. నిఖిల్ అతనికి ఎందుకు చెప్పడం, ఇప్పుడు తన కంఫర్ట్గా లేడు, తనకు అవసరం లేదు అన్నప్పుడు నీకు అవసరం ఇదంతా అన్నట్టుగా తను చెప్తూ ఉంటుంది. అక్కడ నిఖిల్కి చెప్పిన సీత మళ్ళీ ఏం చెప్తుంది, మణికంఠ దగ్గరికి వస్తుంది. మణికంఠ దగ్గరికి వచ్చి ఏదో కన్సర్న్ చూపిస్తున్నట్టు ఉంటుందన్నమాట తను. అప్పుడు మణికంఠ ఏమంటాడు, కొంచెం మెత్తగా ఉన్నంత మాత్రాన ఫెమిన్ అనే వర్డ్ విష్ణుప్రియ యూజ్ చేసి నన్ను ఇట్లా చేసింది, నేను ఒక
పెళ్ళైన అబ్బాయిని, నాకు ఒక ఒక కూతురు ఉంది నాకు. సో ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా అనే ఉద్దేశంతో తను మాట్లాడతాడు. ఎస్, ట్రూ. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వ్యవహరిస్తారు. సో వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి మనం జస్ట్ అలాగా జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఇక్కడ జడ్జ్ చేశారని కూడా అనలేము ఇక్కడ. ఎందుకంటే విష్ణుప్రియ క్యాజువల్గా చెప్పిన ఒక సెంటెన్స్, ఒక ఫ్రేజ్ అది, అంతే నా అభిప్రాయం అయితే మాత్రం. సో తను కోర్స్ అయినప్పటికి కూడా మణికంఠ తను కొంచెం మెత్తగా ఉంటాడు. వాటర్ బాటిల్కి సంబంధించి ఎగ్జాంపుల్ ఇచ్చింది తను. అలా ఉన్నందువల్ల బహుశా ఆ అమ్మాయి ఆ రకంగా అనే ఉండొచ్చు బహుశా. బట్ అది మాత్రం ఎంత మాత్రం కరెక్ట్ కాదు మణికంఠ విషయంలో. సో అదేవిధంగా నేను ఇంట్లో నుండి బయటికి పంపుతున్నప్పుడు మాత్రమే ఆ రకంగా రియాక్ట్ అయ్యాను. నేను రియాక్ట్ అవ్వకపోతే ఎట్లాగా, నేను చాలా సాధించాలనే ఉద్దేశంతో వచ్చాను కాబట్టి ఇక్కడ ఈ రకంగా నన్ను బయటికి పంపించడం ఏ కారణం లేకుండా సింపుల్గా ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పేస్తే ఎట్లా అనే ఉద్దేశంతో తను హైలైట్ చేసుకుంటూ ఉంటాడు. మొత్తం మీద చూసినట్లయితే ఓవరాల్గా ఇక్కడ మణికంఠ స్క్రీన్ గ్రాబ్ గ్యారంటీగా చేశారు చక్కగా. తను ఏ రకంగా అయినా కానీ సింపతి గేమ్ ప్లే చేయడం కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళతో కొంచెం అగ్రెసివ్గా మాట్లాడి ఉండడం కావచ్చు, ఏదైనప్పటికి కూడా తన స్క్రీన్ స్పేస్ అనేది తీసుకోవడం జరిగింది. తనకి ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్లో మిగిలిన వాళ్ళు నిఖిల్, యాష్మి, అదేవిధంగా విష్ణుప్రియ, పృథ్వీరాజు వీళ్ళందరూ కూడా కొంత ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో ఇదంతా కొంచెం నార్మల్గా మూవ్ అవుతూ వస్తుంది, స్లో మూమెంట్ కింద. రేపు నామినేషన్స్లో ఇది ఒక పెద్ద రచ్చే లేపిద్ది ఖచ్చితంగా. అదేవిధంగా చూస్తున్నట్టయితే ఇంకా మళ్ళీ వర్షం వస్తుందని చెప్పి మణికంఠ పక్కనే నైనిక వచ్చి కూర్చుంది కాసేపు. యాక్చువల్గా నైనిక మణికంఠని కూడా చూడటం లేదు, జస్ట్ తను వచ్చి ఏదో కంటెంట్ కోసమో లేకపోతే ఏదో ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం తను మాట్లాడుతూ ఉంది. బట్ మణికంఠ మాత్రం తనకి కొంచెం అటెన్షన్ ఇస్తూనే నైనికాతో మాట్లాడాడు. వర్షం పీస్ఫుల్గా ఉంటుంది అని, అదేవిధంగా కెప్టెన్సీ లేదు, ఇవన్నీ మాట్లాడుకోవడానికి ట్రై చేశారు. ఇంకా చూసినట్లయితే బేబీ భాషా గారి మధ్య జరిగినటువంటి బాత్రూమ్ కాన్వర్సేషన్ ఏదైతే ఉందో ఆ కాన్వర్సేషన్ చాలా ఫన్నీ కాన్వర్సేషన్. సో ఇంట్లో వ్యూ బాగుంటుంది, బాత్రూంలో వ్యూ బాగుంటుంది అనుకుంటూ బేబీ గారు తన స్టైల్లో తను కొంచెం కామెడీ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఈ వ్యూ ఆ వ్యూ అని కాదు, అందరికీ నచ్చే వ్యూ ఒకటి ఉంది, అదేంటో తెలుసా అని అడుగుతూ భాషా గారు ఐ లవ్ యూ అంటాడు. ఆ మాటకి ఆమె నవ్వుకుంటూ ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే నేను బాగా గమనించింది ఏంటంటే భాష తను మాట్లాడే మాటల్ని కొంచెం దీన్ని ఏమంటారు, కలిపేస్తూ మాట్లాడుతూ ఒక రకమైనటువంటి కామెడీని క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. ఒక పదజాలంలోని ఒక కామెడీని క్రియేట్ చేసే ఒక టాలెంట్ భాష గారికి ఉన్నట్టు ఇక్కడ ప్యారడీ టైపు, లేకపోతే ఏమంటారు నాకు పదం గుర్తుకు రావటం లేదు, అది కొంచెం ఆయన హ్యూమరస్ కంటెంట్ ఆయనలో ఉందని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చేటప్పుడు కూడా ఈ బిగ్ బాస్ టైటిల్ బిగ్ బాస్ 8 అని చెప్తూ శత్రువుది అని ఒక కనెక్షన్ అనేది క్రియేట్ చేశారు కదా. సో ఆ రకంగా చూసుకుంటే ఇట్లా చెప్పడం అనేది ఆయన కొంచెం మాటలతోనే కామెడీని జనరేట్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బిగ్ బాస్ బెల్ మోగించారు, రేషన్ వచ్చింది. రేషన్ వచ్చినప్పుడు ఇచ్చిన నోట్ ఏంటంటే, మీరు కోర్స్ బిగ్ బాస్ పెట్టిన రూల్ ఏంటంటే రేషన్ ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాలి. కాకపోతే ఏం జరుగుతుందంటే ఇక్కడ మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్ కాబట్టి మొదటి వీక్కి సంబంధించి అంటే కొంతకాలం అని చెప్పారు, ఫస్ట్ వీక్ అని కూడా చెప్పలేదు. ఈ కొంతకాలము మీకు మేము గ్రోసరీస్ అవన్నీ ఇస్తున్నాము, వాటిని తీసుకొని మీరు తర్వాత గెలుచుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి నబిల్ గ్రూప్తో మాట్లాడుతుంటారు, అందరూ గ్రూప్గా ఉంటారు, అంటే సెగ్రిగేట్ చేసుకోవడానికి డ్యూటీస్ అంతా కూడా ఎవరెవరు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, ఏం చేయాలనేది. అసలు నిజానికి ఇక్కడ పెద్ద గందరగోళం. ఎవరికి కూడా స్క్రీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, కెమెరాకి ఎలా స్పేస్ ఇవ్వాలి, లేకపోతే ఎవరి తర్వాత ఎవరు మాట్లాడాలి, లేకపోతే ఎలా. కోర్స్ ఇది మరీ స్క్రిప్టెడ్గా ఉండకూడదు, బట్ స్టిల్ కొంచెం ఎటికెటీస్ అనేవి ఉండాలి. బట్ వీళ్ళకి ఏంటంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇది స్టార్ట్ అవ్వడం వల్ల ఎలా ఉంటుందంటే ఎగ్జైట్ అయిపోతున్నారు అందరూ. దానివల్ల ఏమవుతుందంటే బిగ్ బాస్ కంటెంట్ని గ్యాదర్ చేయడం కొంచెం కష్టం అవుతుందని నాకు అనిపిస్తుంది, కంపారిటివ్లీ సీజన్ 7తో కంపేర్ చేస్తే. ఇక చెప్పినట్లయితే ఫుడ్ మెయిన్ కాబట్టి ఈ దానికి సంబంధించి ఎవరెవరు వర్క్ చేసుకోవాలి ఏంటనే దాని గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా మోర్ గ్రోసరీస్ అనేవి మళ్ళీ రావడం జరిగింది. తర్వాత నాన్ వెజ్ ఐటమ్స్ కావచ్చు, కూరగాయలు ఇవన్నీ కూడా పంపించడం జరిగింది.
ఇక ఆ తర్వాత రేషన్ కిచెన్ అనేది నలుగురికి ఇచ్చారు. అందులో బేబీ ప్లస్ సోనియా, అదేవిధంగా ఇంకా కొంతమంది ఉన్నారు. బట్ క్లారిటీ లేదు అక్కడ కంటెంటు. ఇక నెక్స్ట్ వచ్చినప్పుడు అభయ్, విష్ణు, ఓం, అఫ్రీద్, పృథ్వీ వీళ్ళందరూ కూడా హౌస్ చూసుకుంటారు అని నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళ హౌస్ అంటే ఈ బెడ్రూమ్స్ కావచ్చు, లేకపోతే మెయిన్ హాల్ కావచ్చు, లేకపోతే డైనింగ్ రూమ్ కావచ్చు, గార్డెన్ ఏరియా కావచ్చు, ఇవన్నీ కూడా క్లీన్ చేసే బాధ్యత వీళ్ళది అన్నట్టు చెప్పడం జరిగింది. సో ఇక్కడ చెప్పాలంటే ఈ మధ్యలోనే ఈ కిచెన్లో చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే ఆ కుక్కర్ వర్క్ అవ్వట్లేదని, అదని ఇదని. సో ఈ రకంగా సోనియా, బేబీ ఇద్దరు కంటెంట్ క్రియేట్ చేయాలనుకున్నారు. ఆ కంటెంట్ని క్రాస్ చేసుకుంటూ మళ్ళీ నిఖిల్ స్పేస్ తీసుకున్నాడు. నిఖిల్ ఎక్కడ కావాలంటే అక్కడ స్పేస్ తీసుకోవడం, పక్కని మళ్ళీ ఏదో రిజాల్వ్ చేశాననే ఫీలింగ్ క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పటి వరకు. సో ఈ రకంగా జరిగిందనమాట. ఇంకా ఆ రకంగా చూస్తే మళ్ళీ మణికంఠ, సోనియా మధ్య టాపిక్ జరుగుతూ ఉంటుంది. ఈ మణికంఠ, సోనియా అంటే ఈ సోనియా బేబీ మీద ఎక్కువగా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటుంది. మా ఆకలి గురించి మీకు ఇంత రెస్పాన్సిబిలిటీ ఏంటి అన్న విధంగా మాట్లాడటం వల్ల, ఎందుకంటే 14 మంది ఆకలికి ఎదురు చూస్తున్నాం అనుకుంటూ ఈ రకంగా చెప్పడం అనేది కొంచెం వాళ్ళిద్దరి మధ్య క్లాష్ క్రియేట్ అవ్వడము. దాని తర్వాత మణికంఠ వచ్చి సోనియాని టేక్ యువర్ ఓన్ స్పేస్, పర్సనల్ స్పేస్ తీసుకో అంటే ఆయన ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరిని ఏదైనా బాధలో ఉన్నా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా, లేకపోతే అగ్రెసివ్ అవుతున్నా సరే వెళ్ళి సింగిల్గా ఉండు అని. యాక్చువల్గా సింగిల్గా ఉంటే కంటెంట్ క్రియేట్ అవ్వదండి. సింగిల్గా ఉండడం కాకుండా అఫ్కోర్స్ కొన్ని సందర్భాలు సింగిల్గా ఉండడం తప్పదు, అవి చాలా ఎమోషనల్ అయినప్పుడు. ఇట్లాంటి సందర్భాలు ఏంటంటే కంటెంట్ జనరేట్ చేయడం కోసము ఎక్కువ ప్రయత్నించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరి తరహాలో వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో చూద్దాం. సో నెక్స్ట్ బిగ్ బాస్ రావడం జరిగింది ఆయన హారంతో. చాలా అద్భుతమైన కంటెంట్ అండి. ఏంటంటే ఎప్పుడు నేనైతే పెద్దగా విన్నది లేదు. బిగ్ బాస్ కుశల ప్రశ్నలు అడగడం. ఈ కుశల ప్రశ్నలు అడగడం అంటే మీకు రాత్రి ఎలా గడిచింది, మీరు అందరూ బిగ్ బాస్కి వచ్చి మొదటి రాత్రి గడిచింది ఏ రకంగా మీరు ఆస్వాదిస్తున్నారు ఈ బిగ్ బాస్ హౌస్ అంటూ ఒక ప్రశ్న వేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇంకొక పాయింట్ చెప్తారనమాట. గెలిచిన 3 కప్పులు ఎవరైతే ఉన్నారో 3 కప్పులు, 3 జంటల్ని వాళ్ళలో ఒక స్పెషాలిటీ విన్నర్స్ని క్రియేట్ చేయడం జరుగుతుందని చెప్పి చెప్తారు. అంటే ఏంటంటే నో కెప్టెన్ అనేది చెప్పారు కాబట్టి కెప్టెన్ లేకుండా ఉన్నప్పుడు ఏమి ఇస్తారు అన్నదానికి ఈ 3తోనే స్టార్ట్ చేశారు. ఫస్ట్ గేమ్ స్ట్రాటజీ అనేది బిగ్ బాస్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. అందుకోసమే బిగ్ బాస్ ఏం చెప్తారంటే మొదటి అధ్యాయము ప్రారంభమైంది, ఇదే అసలైన ఆట ఇప్పుడు బిగిన్ అవుతుంది, ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు అంటూ చెప్తారనమాట బిగ్ బాస్. సో దాంతో ఏంటంటే ఒక జోష్ అనేది క్రియేట్ అవుతుంది అందరిలో. ఇక ఎవరైతే గెలుపొందారో వీళ్ళు జంటలు యష్మి, నిఖిల్, బేబీ, శేఖర్, నైనా, నబిల్ వీళ్ళందరినీ 3 డిఫరెంట్ పేర్స్ కాబట్టి వాళ్ళందరిలో నుంచి ఒక్కొక్కళ్ళు సెలెక్ట్ అవ్వడము, లేకపోతే 3 చీఫ్స్ ఉంటారు హౌస్కి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ భాష, నిఖిల్, నవీన్ వీళ్ళందరూ కూడా మధ్యలో ఇది చెప్పిన కొద్దిసేపటికి వీళ్ళు ఫ్రూట్స్తో ఆడుకుంటూ ఉంటారు. అక్కడ ఆరెంజెస్ ఉంటే ఆరెంజెస్తో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆడుకుంటూ ఉంటే ఫస్ట్ బేబీ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఫ్రూట్స్తో ఆడుకుంటున్నారు, బిగ్ బాస్ పనిష్మెంట్ ఇవ్వాలి, ఫుడ్తో ఆడుకుంటున్నారు కాబట్టి అన్నట్టు చిన్నగా స్టార్ట్ చేసి, బట్ అందరూ మళ్ళీ కామన్గా ఆడుకోవడం జరుగుతుంది. బేబీ కూడా ఆడుతూనే ఉంటారు అక్కడ. మధ్యలో ఎప్పుడైతే బేబీ ఆడటం స్టార్ట్ చేస్తారో అప్పుడు సోనియా మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట. ఎవరైతే ఫుడ్తో ఆడుతున్నారో వాళ్ళందరికీ ఫుడ్ తీసుకోవడానికి ఆరెంజెస్ తీసుకోకూడదు అన్నట్టుగా, కొంచెం వాళ్ళు తినకూడదు అన్నట్టు తను స్టార్ట్ చేస్తారనమాట. సో తర్వాత ఇంకేం జరిగింది, అప్పటిదాకా అంది మళ్ళీ ఉల్టా హడావిడి చేశాడనమాట నవీన్ మధ్యలో వచ్చి. అంటే ఈ నవీన్ కూడా అప్పటిదాకా గేమ్ ఆడాడు. ఈమె ఇలా ఆడేటప్పుడు ఈమె పక్కన కూర్చొని గేమ్స్ ఎందుకు ఆడతారు ఫ్రూట్స్తో అన్నట్టు కొంచెం వాళ్ళందరినీ రియాక్ట్ అవుతూ ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తాడు నవీన్ మధ్యలో. తర్వాత భాష, ఆదిత్య మధ్య మళ్ళీ ఒక కాన్వర్జేషన్ జరిగింది, సరదా కాన్వర్జేషన్. సో అందరూ ఒక చోట ఉండి చక్కగా ఏదో ఒక రకంగా ఇన్వాల్వ్ అవుతుంటే ఆ అబ్బాయి ఎందుకు సింగిల్గా ఉంటాడని, ఎవరు అబ్బాయి అంటే అదే మన బక్కబాబు అంటారు, మన బక్కబాబు అంటూ తనని కొంచెం మాట్లాడడం జరిగిందనమాట. మన బక్కబాబు అనేది మణికంఠాన్ని ఇక్కడ మాట్లాడింది. సో దానికి నవ్వుతూ అలా అలా చిన్నగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు వాకింగ్ చేసే సందర్భంలో. సో ఇంకా చూసినట్టయితే మళ్ళీ నెక్స్ట్ బిగ్ బాస్
గేమ్ స్టార్ట్ చేస్తాడు. పట్టుకొని ఉండండి, వదలకండి అంటూ ఈ 6గురికి ఇస్తారనమాట థ్రెడ్స్. ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఈ థ్రెడ్స్ మీద అందరూ నిలబడి ఉండాలి, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా వేటిని పట్టుకోకూడదు. ఆ థ్రెడ్స్ వేటికైతే కట్టున్నాయో వాటన్నిటిని రాడ్స్ని పట్టుకోకుండా థ్రెడ్స్ మీద ఉండాలి. ఇక ఎవరైతే సంచాలకుగా ఉంటారో వాళ్ళు స్పిన్నింగ్ వీల్ని తిప్పుతారు. అందులో ఏ కలర్ అయితే సెలెక్ట్ అవుతుందో ఆ కలర్కి సంబంధించినటువంటి థ్రెడ్ని కట్ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు బ్యాలెన్స్ చేయాలి. ఎవరైతే చివరికి బ్యాలెన్స్ చేసుకుంటూ మిగులుతారో వాళ్ళు ఫస్ట్ చీఫ్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ రకంగా చూస్తే ఫస్ట్ అవుట్ అయిపోయింది బేబీ గారు. ఎందుకంటే ఆమె ఒక కాల్ని కింద పెట్టడం జరిగింది. దానివల్ల ఆమె అవుట్ అయ్యారు. నెక్స్ట్ యష్మి, నిఖిల్, శేఖర్, నైనిక, నబిల్ వీళ్ళు చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు చాలా వరకు. సో అయినప్పటికి కూడా మధ్యలో ఏం జరిగిందంటే భాష ఇంకా ఎక్కువ సమయం అవుతుందనే ఉద్దేశంతోనేమో మరి భాష గారు ఎక్కువ ఊపడం స్టార్ట్ చేశారనమాట ఆ థ్రెడ్స్ని. అలా ఊపుతున్నప్పుడు యష్మిక తను వాలంటరీలీ బయటకు వచ్చేయడం జరిగింది ఉండలేక. సో అదేవిధంగా నైన్ స్ట్రాటజీ చాలా గొప్పగా ప్లే చేసింది మధ్యలో. కరెక్ట్గా ఈ థ్రెడ్స్ అన్నీ కట్ చేసేటప్పుడు ఎక్కడ ఏ రకంగా థ్రెడ్ని మనం పట్టుకొని అక్కడ నిలబడగలుగుతాము, అక్కడ ఉండగలుగుతాము అన్నది ఎక్కువగా బాగా అద్భుతంగా చేసింది తను. సో సేమ్ కాన్సెప్ట్ని నిఖిల్ కూడా ఫాలో అవ్వడం వల్ల మధ్యలో ఉన్న ఇద్దరు తొర్లి కింద పడిపోతారు అనమాట. అప్పుడు మిగిలింది కేవలం నిఖిల్, నైనిక. వీళ్ళిద్దరిలో ఉన్నప్పుడు నైని మళ్ళీ తను ఇంకా ఎక్కువగా కంట్రోల్ చేసుకోలేక కిందకి వచ్చేస్తారు. ఇంకా ఫైనల్గా మిగిలింది నిఖిల్. సో నిఖిల్ ఫస్ట్ హౌస్ చీఫ్గా గెలవడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ బిగ్ బాస్ నిఖిల్కి అభినందనలు తెలియజేస్తారు. సో బాగానే ఆడారు. ఇంకా చెప్పాలంటే నైన్ చాలా గట్టి పోటీనిచ్చింది. చాలా టఫెస్ట్ పోటీ అనేది ఇవ్వడం జరిగిందనమాట అక్కడ. సో మిగిలిన వాళ్ళందరితో కంపేర్ చేస్తే యాక్చువల్గా చెప్పాలంటే ఎవరైతే బరువు తక్కువ ఉంటారో వాళ్ళు ఎక్కువగా బాగా ఆడచ్చు. నేనేమనుకున్నానంటే ఇంకా చెప్పాలంటే ఈ శేఖర్ భాష గారు బాగా ఎక్కువగా స్కోప్ తీసుకునే అవకాశం ఉందని అనుకున్నాను. బట్ అదంతా అవ్వలేదు. ఫైనల్గా వీళ్ళు ఇద్దరిలో నిఖిల్ ఫస్ట్ చీఫ్ అయ్యారు హౌస్కి. నెక్స్ట్ బేబీ, మణికంఠ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే మణికంఠ ఇట్లా ఇంకా అదే డ్రాగ్ చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. బట్ స్టిల్ అంటే కొంచెం డల్గా ఉండడం, దాని గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి సెంటెన్స్ నేను విన్నాను బేబీ దగ్గర నుంచి. నేను సంతోషంగా లేకపోతే నాకు నేనే నచ్చను అనే ఒక చిన్న సెంటెన్స్ అనేది అక్కడ తను వాడారు. చాలా అద్భుతం అది. నిజానికి చెప్పాలంటే ఇది కనుక మనుషులు తీసుకోగలిగితే చాలా పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ చేసిద్ది. సో తను చాలా గొప్పగా చెప్పారనిపించింది నాకైతే పర్సనల్గా. నెక్స్ట్ మణికంఠ యాష్మితో మాట్లాడుతున్నారు. మణికంఠ కూడా మాట్లాడుతున్నప్పుడు యాష్మితో ఏదో రకంగా నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతావు, డల్గా ఉండొద్దు, వెంటనే ఇలాగా మారాలి, లేకపోతే ఇలా రావాలి అలా రావాలి, ఎన్నో రకాల సజెషన్స్ మణికంఠకి ఇస్తున్నారు. అయితే మణికంఠకి ఇస్తున్నప్పుడు మణికంఠ ఒక అద్భుతమైన డైలాగ్ మణికంఠ నుంచి కూడా వచ్చింది. సో నన్నుగా నేను ప్రొజెక్ట్ చేసుకోలేను అనేటువంటి ఒక పాయింట్ని చాలా చక్కగా వివరిస్తాడు అనమాట. నన్నుగా నేను ప్రొజెక్ట్ చేసుకోలేను అంటే సరే మీరు చెప్పేది కరెక్టే అవ్వచ్చు, నేను ఇంతే, నేను ఇట్లానే రియాక్ట్ అవుతాను, నన్ను అలా ఉండనివ్వండి అన్న విధంగా తను చెప్పినట్టు నాకు అనిపించింది. సో ఒక రకంగా చెప్పాలంటే తను స్క్రీన్ గ్రాప్ చేస్తున్నాడా లేకపోతే కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నాడా అనేటువంటి ఆలోచనల నుంచి ప్రేక్షకుల్ని మళ్లించినట్టుగా ఇది ఉపయోగపడిందని నాకు అనిపించింది. ఇక నవీన్ శేఖర్ డిస్కషన్ జరుగుతుంటుంది. సో అక్కడ ఏమంటారంటే నవీన్ శేఖర్తో ఎవరేమన్నా పట్టించుకోరు, మీరు చాలా మంచిగా ఉన్నారు, చాలా చక్కగా ఆడుతున్నారు గేమ్ అన్నట్టుగా తను చెప్పుకోవడం రావడం జరిగింది. ఇక మళ్ళీ బిగ్ బాస్ గ్రూప్ మళ్ళీ పిలవడం జరుగుతుంది. సెకండ్ చీఫ్ని ఎన్నిక కోసం ఒక గేమ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సీతా సంచాలకుగా ఉండడం జరిగింది. అందులో నైనిక సెకండ్ చీఫ్గా విన్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఏవైతే కోన్స్ ఉన్నాయో ఆ కోన్స్ని ఒక టవర్లా క్రియేట్ చేయాలని చెప్పే ఒక గేమ్ ఉందన్నమాట. ఆ గేమ్లో నైనిక చాలా ఫాస్ట్గా రావడం జరుగుతుంది. ఆ కోన్స్ అన్నిటిని తీసుకొచ్చి ఒక టవర్ని క్రియేట్ చేసి తనే సెకండ్ చీఫ్గా గెలవడం జరిగింది. ఇక తర్వాత కొద్దిసేపటికి బిగ్ బాస్ మళ్ళీ గ్రూప్ని పిలిచి మరి 3వ చీఫ్కి అవకాశం ఇవ్వడం కోసము ఈ ఇద్దరు చీఫ్లు ఎవరైతే ఎన్నిక కాబడ్డారో నిఖిల్, నైనిక
వీళ్ళిద్దరికి అవకాశం ఇచ్చిందనమాట. మీ డెసిషనే ఫైనల్ డెసిషన్. మిగిలిన నలుగురిలో నుంచి లేకపోతే మిగిలిన ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిలో నుంచి తీసుకోవాల్సిన బాధ్యత మీదే అని. సో అక్కడ నిఖిల్ నైనిక ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు. యాక్చువల్గా ఫ్యూజులు ఎగిరిపోయే కంటెంట్ ఇది. ఎందుకంటే నైనిక నిఖిల్ ఇద్దరు డిస్కస్ చేసుకునేటప్పుడు కొంచెం కంటెంట్ చూస్తున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నబిల్ అఫ్రీదికి కొంచెం పాజిటివ్గా ఉన్నారేమో అనిపించే విధంగా ఉంటుంది అక్కడ. బట్ చివరికి డెసిషన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నిఖిల్ నబిల్ని క్రాష్ చేస్తాడనమాట ఫస్ట్. అంటే అక్కడ వాళ్ళు ఇచ్చింది క్రష్ చేస్తారా లైఫ్ ఇస్తారా అన్నట్టు బిగ్ బాస్ చెప్పడం జరిగింది కదా. సో అది క్రష్ చేసింది నిఖిల్, నబిల్నే క్రష్ చేస్తాడు. అక్కడేమో నబిల్ గురించి గొప్పగా మాట్లాడి నబిల్ బాగానే ఉన్నాడు అన్నట్టుగా అనిపించి తర్వాత ఇక్కడికి వచ్చి నబిల్నే క్రష్ చేస్తాడు అనమాట. అది కారణం ఏం చెప్తాడంటే నీ స్ట్రెంగ్త్ బయటకు రాలేదు, ఇంకా నువ్వు కొంచెం ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నట్టు చెప్పడం జరిగింది అనమాట. ఇక నైనిక నబిల్కి చెప్పే రెస్పాన్స్ ఏంటంటే 2 డేస్లో రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, అలా నాకేం కనిపించలా మీరు అన్నట్టు ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఎవరిని క్రష్ చేయాలనుకున్నప్పుడు నైనిక బేబీని క్రష్ చేస్తుందండి. బేబీని క్రష్ చేసినప్పుడు బేబీ చాలా పాజిటివ్గా వచ్చి దట్స్ ఓకే, మీరు ఏదో స్ట్రాటజీతో ఉన్నారు, కానివ్వండి నేను ఏమనుకోను అన్నట్టు చెప్తారు. బట్ ఆ రెస్పాన్స్ నాకు అంతగా నచ్చలేదు అనమాట. ఎందుకంటే కొంచెం స్పోర్టివ్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఓటమిని ఎందుకు ఓడిపోయామని తెలుసుకోవాలి, కారణాలు ఏంటో తెలుసుకోవాలి. ఆ కారణాలు కరెక్ట్ కానప్పుడు వాటిపైన మనం డిఫెండ్ చేసుకోవడానికి అవకాశాలని మనం వదులుకోకూడదు. అక్కడ బేబీ గారిది నేను చేయలేదని అనిపించింది నాకైతే. సో ఆమె కంటెంట్ని క్రియేట్ చేసుకునే ఆపర్చునిటీని కోల్పోతుంది కొన్ని సందర్భాల్లో. కామెడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారని నాకు అనిపించింది. ఇక నిఖిల్ భాషా గారిది బొమ్మాయి క్రష్ చేయడం జరిగింది. ఆయన ఇచ్చేటువంటి రీజన్ ఏంటంటే మీరు పెద్దవారు, మేము మిమ్మల్ని ఏమి తప్పుగా అనుకోవటం లేదు, వీ రెస్పెక్ట్ యూ, బట్ ఏంటంటే మీకు బ్యాలెన్సింగ్ అవ్వటం లేదు, మీరు కొంచెం బ్యాలెన్సింగ్గా లేరు అని చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ నిఖిల్. సో దానికి ఓకే అన్నట్టు యాక్సెప్ట్ చేసినట్టు ఉంటాడు. నైని చాలా అద్భుతంగా ప్లే చేస్తుందని అనిపించింది. ఎందుకంటే నైని భాషకి రెస్పాన్స్ ఇస్తూ తను చెప్పిన మాట ఏంటంటే ఐ జస్ట్ కేర్ అబౌట్ యూ, అందుకని మిమ్మల్ని నేను సెలెక్ట్ చేయలేదు అని చెప్తుంది. అంటే ఏంటంటే చీఫ్కి అందరికన్నా ముందే లేవాలి, తర్వాత అందరూ పడుకున్న తర్వాత పడుకోవాలి అనేటువంటి ఒక రెస్పాన్సిబిలిటీని హైలైట్ చేస్తూ నేను మీ గురించి కేర్ తీసుకుంటున్నాను అని చెప్పింది. అంటే తనలో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్ని హైలైట్ చేస్తూనే తనకి సంబంధించిన పాజిటివిటీని చెప్పడం జరిగింది ఇక్కడ. సో అందుకే నాకు నైని ఇక్కడ ప్లే చేసిన విధానం చాలా బాగా నచ్చింది ముఖ్యంగా చెప్పాలంటే. సో ఇంకా బిగ్ బాస్ మిగిలిన ఎవరైతే ఉన్నారో క్రష్ చేయగా మిగిలిన ఫొటోస్లో యష్మి ఉండడం వల్ల యష్మికి కంగ్రాచులేషన్స్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక పెద్ద గొడవ జరిగిద్దండి. సో యష్మిని ఎందుకు సెలెక్ట్ చేశారు, కారణాలు ఏంటి అని అడగడం జరిగింది. కానీ అంతకన్నా ముందు యష్మి ఏం చెప్తారంటే నేను ఏ గేమ్ ఆడకపోయినా నన్ను ఇక్కడ మీరు సెలెక్ట్ చేశారు, మీ దృష్టిలో నేను ఉన్నందుకు థ్యాంక్ యూ అని చెప్పి తను లక్గా సెలెక్ట్ అయ్యానని చెప్పి చెప్తూ ఉంటుంది. అయినప్పటికీ మిగిలిన వాళ్ళు అందరూ అడుగుతారు అనమాట, సో అసలు కారణం ఏంటి, ఎందుకు సెలెక్ట్ చేశారని చెప్పి. సో మధ్యలో వచ్చి మన కిరాక్ సీత బేబీ గారితో చెప్పడం మీరు ఎందుకు ఈ రకంగా వదిలేశారు, అడగాలి కదా ఎందుకు పోయిందన్నది అని మధ్యలో అడిగితే ఏదో కొంచెం నేను ఏదైనా స్పోర్టివ్గా తీసుకుంటాను అని మధ్యలో చెప్పడం, ఇవన్నీ చాలా గందరగోళంగా కూడా జరిగింది. అయినప్పటికీ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ సోనియా తీసుకురావడం జరిగింది. ఎందుకు ఈ రకంగా తీసుకున్నారు, అఫ్రీది కూడా చాలా చేశారు కదా, చాలా గేమ్స్ ఆడారు, మీరు ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి ఏదైనా పని చేయాలని అడుగుతున్నారు, అతనికి ఎందుకు ఇవ్వలేదు, ఈ రకంగా కేవలం ఎందుకు యష్మికే ఇచ్చారు అని. ఇక ఫైనల్గా థర్డ్ చీఫ్ని యష్మిగా ప్రకటించడం జరిగింది బిగ్ బాస్. అది జరుగుతున్నప్పుడు చాలా పెద్ద గొడవ జరిగింది. సోనియా మెయిన్ పాయింట్స్ తీసుకురావడం జరిగింది. అసలు ఎందుకు యష్మిని సెలెక్ట్ చేశారు, మిగిలిన వాళ్ళు ఎందుకు కాదు, నబీల్ ఎందుకు కాదు యష్మిని సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఏంటని. ఒక పక్క యష్మి క్లియర్గా చెప్తుంది తనకు సంబంధించి లక్లో వచ్చిందని చెప్తుంది. బట్ స్టిల్ తను డిఫెండ్ చేసుకునే విధానం కొంతవరకు ఏంటంటే కరెక్ట్గా ఉండలేదు అక్కడ. సోనియా చెప్తున్నట్టుగా తను డిఫెండ్ చేసుకునేటప్పుడు ఏంటంటే నాకు లక్లో వచ్చింది కాబట్టి నేను ఉంటాను అని చెప్పేది కాకుండా నేను ఈ పని చేశాను, ఇలా ఉన్నాను, ఇలా చేశానని కొంచెం డిఫెండ్ చేసుకున్నట్టే బాగుండేది. బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ
అన్నిటికన్నా నాకేమనిపించింది అంటే నిఖిల్ చాలా తెలివిగా గేమ్ ఆడాడు అని అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ నిఖిల్ ఎలా గేమ్ ఆడారంటే ఇద్దరు లేడీస్, అదే ఇక్కడ అఫ్రీది కానీ లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా ఉంటే కాంపిటీషన్ అనేది తనకు వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో కొంచెం ఈ రకంగా ఆలోచించి ఉంటారేమో అని అనిపించింది. బట్ తనకేంటంటే ఈ లేడీస్ ఇద్దరితో వేరే రకంగా వర్క్స్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. తనకి జెంట్స్లో ఏ రకమైనటువంటి పోటీ లేకుండా చేసుకున్నారేమో అనిపిస్తుంది. అంటే ఇక్కడ తను లేడీస్ని తక్కువ అంచనా వేయడం కాదండి నా ఉద్దేశము. తన ఆలోచన అలా అనిపించిందేమోనని నాకు ఒక వ్యూవర్గా అనిపించింది. బట్ స్టిల్ ఆయన చాలా చక్కటి మూవ్ అనేది తీసుకున్నాడు, తనకి సంబంధించి అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే ముగ్గురు చీఫ్స్ని బిగ్ బాస్ ఎన్నిక చేయడం జరిగింది తన గేమ్ స్ట్రాటజీతో. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. సో ఎక్కువ మంది స్క్రీన్ షేర్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఈ రకంగా ఫైనల్గా చూసుకున్నట్లయితే కనుక ఒక పెద్ద వాగ్వాదం జరిగినప్పటికీ కూడా ఫైనలైజ్ అయిపోయిన ముగ్గురు చీఫ్స్ ఎవరంటే నిఖిల్, నైనిక, యాష్మిన్. వీళ్ళ ముగ్గురు ఫైనల్ చీఫ్స్గా ఎన్నికవడం జరిగింది. ఇది ఈరోజు మన బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ ఎపిసోడ్ రివ్యూ టీమ్ మెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మీ ఆచార్య. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరించండి. మొదటగా ప్రయత్నిస్తున్నాను, చిన్నగా ఎదుగుతాను. ఇంకా ఏమైనా తప్పులు ఉంటే నేర్చుకొని మీకు కావాల్సిన కంటెంట్ని అందించడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.